ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పాలనా వ్యవస్థలు అన్నీ కూడా కక్ష కేసులు, అరెస్టులు అండ్ మద్యం కేసులు ప్రధానంగా దీని చుట్టూ తిరుగుతూ పోతున్నాయి. మద్యం కేసు అల్టిమేట్‌గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఎలా ఆపాలి అన్న దాని చుట్టే తిరుగుతుంది, అది వేరే విషయం. దానికి సంబంధించిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారి వంతొచ్చింది. యాక్చువల్‌గా ఎప్పటినుంచో మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు. బట్ ఆయనకు సుప్రీంకోర్టులో ప్రొటెక్షన్ ఉండే. అండ్ తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనేది మిథున్ రెడ్డి గారి ముందస్తు బెయిల్ పిటిషన్ని డిస్మిస్ చేసిన తర్వాత మనం కొన్ని పత్రికల వెబ్సైట్లో చూస్తూ ఉన్నాం. మిథున్ రెడ్డి గారి గన్మెన్లను సిట్ అధికారులు పిలిపించుకున్నారు అని. ఆ మిథున్ రెడ్డి గారిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, విజయసాయి రెడ్డి, రాజకేశ్ రెడ్డి వీళ్ళందరూ రెగ్యులర్గా కలిసి మద్యం కేసుల గురించి మాట్లాడేవాళ్ళు అని, ఈ దిశగా మీరు మాకు చెప్పినట్లు సంతకాలు పెట్టాలి లేకపోతే మీ ఉద్యోగాలు పోతాయని బెదిరించాలని కొన్ని వార్తలు మనం చూస్తూ ఉన్నాం. దీంట్లో కీలక అప్డేట్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసే కంటే ముందు వాళ్ళ గన్మెన్లను తీసుకెళ్ళి ఆ విధంగానే చేశారని, ఒక గన్మెన్ను కొడితే 6 రోజుల పాటు ఆసుపత్రి పాలయ్యారు. ఆయన డీజీపీ కూడా లేఖ రాశారు. అదొక సంచలనం. సరే, వ్యవస్థలు మనవే, అధికారం అనేది అన్నీ మనవే, ఎవరేం చేయగలుగుతారో అని చెప్పి బహుశా సిట్ అధికారులు భావిస్తూ ఉండొచ్చు. ఇప్పుడు మళ్ళీ మిథున్ రెడ్డి గారి గన్మెన్లను కానీ అలాగే పిలుచుకుపోయి ఆ విధంగానే బెదిరిస్తున్నారు అని చెప్పి పొద్దు నుంచి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు ఈ పరిణామాలు జరుగుతూ ఉంటే మరొక వైపు మిథున్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మద్యం కేసుతో ఏ కోణంలోనూ నాకు సంబంధం లేదు, కానీ అక్కడ సిట్టు పూర్తిగా రాజకీయ కక్ష సాధించడం కోసం నియమింపబడింది. రాజకీయ కక్షతోనే నన్ను అరెస్ట్ చేద్దామనుకుంటున్నారు. పూర్తిగా కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా మా వాదనను పూర్తిగా పరిగణలోకి తీసుకోలేదు అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు మిథున్ రెడ్డి గారు. మోస్ట్ ప్రాబబ్లీ అది ఈరోజు మధ్యాహ్నం తర్వాత విచారణకు రాబోతూ ఉంది. జస్టిస్ పార్థివాలా, జస్టిస్ మహదేవాండతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం మిథున్ రెడ్డి గారి పిటిషన్ని విచారించబోతూ ఉన్నారు. ఇన్ కేసు సుప్రీంకోర్టు కనుక ప్రొటెక్షన్ ఇస్తే మిథున్ రెడ్డి గారు ఈ కేసు నుండి, ఈ కక్షపూరితమైనటువంటి వీళ్ళ విధానాల నుండి ఆయన వీళ్ళు బయటపడతారు. ఒకవేళ సుప్రీంకోర్టు కనుక ప్రొటెక్షన్ ఇవ్వకపోతే ఏ సెకండ్ అయినా కూడా మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయొచ్చు. అండ్ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే నెక్స్ట్ ఇక వీళ్ళ దారులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వరకు వెళ్ళి ఖచ్చితంగా ఆపుతారు. అసలు వీళ్ళ ప్రయత్నాలే అవి కదా. ఇక టార్గెట్ మిథున్ రెడ్డో, చెవిరెడ్డో, ఇంకొకరు కాదు కదా. టార్గెట్ జగన్మోహన్ రెడ్డి. అప్పటి వరకు కావాలి అంటే ఆధారాలు కావాలి కదా. హైలైట్ ఏంటి అంటే ఆధారాలు చెరిపేశారు అని వీళ్ళే అంటారు. ఇంతవరకు ఇందులో చేతులు మారిండొచ్చు అని అంచనా అని వీళ్ళే అంటారు. అసలు విచారణ సంస్థలు అంచనాలు వేయడం ఏందో మనకు అర్థం కాదు. ఏదో తాకట్టు పెట్టే బంగారం షాపుకు పోతే బంగారం ఎత్తుకుని ఇంత వస్తుందని వాడు అంచనా వేసి ఇచ్చినట్లు. ఆధారాలు కదా కావాలి. సో మొత్తం మీద అయితే ఈరోజు రేపు ఈ మద్యం కేసు చుట్టూ ఒక కీలక పరిణామం అటా ఇటా. సుప్రీంకోర్టు మిథున్ రెడ్డి గారు వేసిన బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ కొట్టివేయడాన్ని ఛాలెంజ్ చేసుకుంటూ, సో దాని మీద ఆధారపడి ఉంది. చూద్దాం ఇంట్రెస్టింగ్ ఏం జరగబోతుందో.